నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చేస్తున్న ఈ సంపూర్ణ జాతకం సిరీస్ అయితే మటుకు చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది గురుగారు. అసలు మనకు వచ్చిన రెస్పాన్స్ అయితే మటుకు చాలా బాగుంది. మీరు అడిగారనే కాదు, అసలు చాలా మంది ఏంటంటే జెన్యూన్గా అసలు ఆ వీడియో చూసే మేము అచ్చంగా ఇట్లాగే ఉంటాము, అసలు ఎలా చెప్తున్నారు గురుగారు మీరు అని చెప్పి కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ ముందు వీడియోలు కనుక మీరు చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురువుగారు ఏ రాశి వారు ఎలా ఉంటారో చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఎన్నో విషయాలు అయితే మనం తెలుసుకుంటూ వస్తాము ఒక్కొక్క రాశి గురించి. సో ఇప్పుడు మకర రాశి వారు ఎలా ఉంటారు గురుగారు? వీరి గుణగణాలు ఎలా ఉంటాయి అంటారు? అలాగే వీరికి కలిసి వచ్చేవి కానీ, అట్లానే ముఖ్యంగా ప్రొఫెషన్ గురుగారు, వీళ్ళు జాబ్లో బాగుంటారా లేకపోతే బిజినెస్లో బాగుంటారా? వీళ్ళ సంపూర్ణ జాతకం అనేది ఒకసారి క్లియర్గా తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా వీళ్ళ గుణగణాలు ఏంటి, వీళ్ళ లక్షణాలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళకి ఏం కలిసి వస్తాయి, వీళ్ళ జీవితంలో ఉండే ప్రతి అద్భుతమైన విషయాలు కూడా మనం మ్యాక్సిమం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. అయితే అసలు ఎవరెవరు ఈ మకర రాశిలోకి వస్తారు ముందర తెలుసుకోవాలి కదా. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. కొంతమందికి నక్షత్రాలు గుర్తుండవు, పేరుని బట్టి చూసుకుంటారు. అలాంటి వారికి పేరుని బట్టి చూసుకుంటే మీ పేరులో కనుక మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గి ఈ అక్షరాలతో కనుక వీళ్ళ పేరు ఎవరన్నా ప్రారంభమైతే వీళ్ళందరూ కూడా మకర రాశిలోకే వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. అయితే మకర రాశి జాతకం చూసుకున్నట్లయితే కనుక చాలా గొప్ప జాతకులు, మంచి జాతకులు, అద్భుతమైనటువంటి జాతకులు, సిరి సంపద భోగము ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి జాతకులు ఎవరు అంటే కనుక మకర రాశి జాతకులు అని చెప్పచ్చు. అదృష్టం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా మహానుభావుడు మకర రాశిలోనే పుట్టాడు. శ్రవణ నక్షత్రం కదా. ఏం చేయాలి? సిరి సంపద భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో ఈ ఒక రాశి అని చెప్పుకోవచ్చు. సహజ సిద్ధంగా కొన్ని ఆపాదించబడేటటువంటి దైవపరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సులు వీళ్ళకి లభిస్తాయి చిన్నప్పటి నుంచి కూడా. అందులో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే చాలా సంతోషంగా ఎక్కువ కాలం బతుకుతారు. చాలా సంతోషంగా చిన్నతనం అంతా గడుస్తుంది వీళ్ళకి. పెద్దగా పుట్టడంతో కొంచెం ఫ్యామిలీలు, మంచి ఫ్యామిలీలు పుట్టడాలు, లగ్జరీని అనుభవించడాలు, సుఖాలు భోగాలు అనుభవించడాలు వీళ్ళకి. అంటే ఒక నిరుపేదల ఇంట్లో ఒకవేళ పుట్టినా కూడా వీళ్ళకి గడిచిపోతుంది సుఖం కానీ భోగం కానీ వస్తువులు కానీ లోటు లేకుండా బతకగలుగుతారనమాట. తిండికి గుడ్డకి సామాన్లకి వ్యవహారానికి సుఖానికి సంతోషానికి కూడా లోటు లేకుండా గడిచిపోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఈ శ్రవణ యొక్క మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పుట్టిన సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా భేద స్థితిలో ఉన్నా, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా, వీళ్ళు పుట్టిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ జీవితంలో మలుపు తిప్పడం వీళ్ళు గమనిస్తారు. అంటే సడన్గా ఐశ్వర్యం రావడమో, లేదా పనులు చకచక జరగడమో, కలిసి రావడమో, ఆస్తులు కలిసి రావడమో, పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు రావడాలు, ఏదో రకమైనటువంటి ఒక పాజిటివ్ పరమైనటువంటి లబ్ధి ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళ ఇంట్లో పుట్టిన తర్వాత కలిసి వస్తుంది. కొంతమంది పిల్లలు పుట్టాక కలిసి వస్తాయంటే చూసారా, అలాగ పుట్టితే కలిసి వచ్చే వాళ్ళలో మకర రాశి వారు పుడితే కలిసి వచ్చేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే మీ ఇంట్లో ఎవరైనా మకర రాశి పిల్లలు పుడితే కొంచెం మీరు ఖచ్చితంగా గమనించుకోవచ్చు ఆ విషయాన్ని. అయితే సాధారణంగా వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మంచి అద్భుతమైనటువంటి చాకచక్యం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది బాగా. అలాగే స్కిల్స్ చాలా బాగా వస్తాయి వీళ్ళకి, కొత్త కొత్త స్కిల్స్, ఎవరికి లేనన్ని అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇంకా అది ఇది అని కాదు, అన్ని రకాల పనులు నేర్చుకుంటారు వీళ్ళు, ఒక పని కాదు. అంటే వీళ్ళకి రాని పని ఉండదు అని చెప్పచ్చు. కరెంట్ పని అంటే కరెంట్ పని చేసేస్తారు, వెల్డింగ్ పని అంటే వెల్డింగ్ పని, లేకపోతే ఇంట్లో వంట పని, ఇంకో పని, ఆ పని, ఇంకా ఆ కంప్యూటర్ పని, ఒక రకరకాల పనులు, అనేక రకాల పనులు, అనేక రకాల వృత్తుల్లో ప్రావీణ్యత ఉంటుందన్నమాట. అనేక రకాల భాషలు నేర్చుకోగలుగుతారు, అనేక రకాల ఎన్నో విద్యలు నేర్చుకోగలుగుతారు. వీళ్ళకి చదువు విపరీతంగా వస్తుంది, చదువు చాలా బాగా వస్తుంది వీళ్ళకి. కాకపోతే డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి చదివేటటువంటి సమయంలో, మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేస్తారు. స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ బెస్ట్ విద్యార్థి
మంచి ర్యాంకరు లేదా వీడు బాగా చదువుతాడు అనేటటువంటి ఒక మంచి పేరు అయితే మాత్రం వస్తుంది. కాకపోతే వీళ్ళని ఎక్కువ పాడు చేసేది స్నేహితులే. స్నేహితులు ఖచ్చితంగా వీళ్ళు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకరకాల కారణాల చేత వీళ్ళు తొందరగా లౌల్యానికి గురవుతారు. చిన్నతనంలో కొంచెం లౌల్యాలకి, వ్యసనాలకి, స్నేహపరమైనటువంటి తిరుగుళ్ళకి, సరదాలకి, వాటికి కొంచెం మనసు మళ్ళుతుంది. దీనివల్ల ఏంటంటే చిన్నతనంలో చదివేటటువంటి సమయంలో మంచి టైంలో వీళ్ళకి ఏదో రకమైన ఆటంకం చదువులో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆ ఆటంకాలు దాటితే కాన్సన్ట్రేషన్ చేస్తే కంపల్సరీగా వీళ్ళు విద్యలో గొప్ప స్థాయికి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. వీళ్ళు ఇంజనీర్లు, టెక్నాలజీ పరమైనటువంటి వ్యవహారాలు, తర్వాత ఈ సైన్స్ పరిజ్ఞానానికి సంబంధించిన సైంటిస్టులు, ఆర్కిటెక్చర్లు, తర్వాత ఆర్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే ప్రయోగశాలలకి సంబంధించినటువంటి వాటిల్లోనూ, నేవీ, తర్వాత పోలీస్ శాఖలోనూ బాగా రాణిస్తారు. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేటటువంటి స్థాయి హోదాకి సంబంధించినటువంటి చదువులు చాలా బాగా చదవగలుగుతారు. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే అధ్యాపకులుగా ఒకళ్ళకి బోధించేటటువంటి లెక్చరర్లు, టీచర్స్ టైప్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. ఆధ్యాత్మిక గురువులుగా బాగా రాణిస్తారు. ప్రవచనకర్తలుగాను, స్పీకర్లుగాను బాగా రాణిస్తారు. స్పీచ్ వీళ్ళు అద్భుతంగా మాట్లాడతారు. అంటే వీళ్ళు మాట్లాడితే ఎవరైనా కరిగిపోతారు, లేదా ఏదైనా పని కోసం వెళితే వీళ్ళు ఆ పని సాధించుకొస్తారు. మాటలతోటి శత్రువును కూడా మైమరిపించగలిగేటటువంటి మాట తీరు వీళ్ళకి ఉంటుంది. అందునే వీళ్ళలో వ్యాపారస్తులు కనుక ఉంటే వ్యాపారంలో గొప్ప స్థాయికి వెళతారు వీళ్ళు. కస్టమర్స్ని ఆకర్షించడం, కస్టమర్స్తో సరిగ్గా మాట్లాడగలగడం, వాళ్ళు కాదు అంటే వీడు అవుననిపించడం. రెండోది వితండవాదం, ఎవడైనా వాదించి నగ్గగలుగుతారు వీళ్ళు. వీళ్ళతో అందుకనే సాధారణంగా ఎవ్వరూ వాదించి నగ్గలేరు. వీళ్ళకి కామెడీ వ్యవహారం, లేకపోతే చూడండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు చూసారా, అది చాలా బాగా ఉంటుంది. ఎవరితోనైనా నేగ్గా మాట్లాడతారు. మిమ్మల్ని తిడతారు కానీ మీకు తిట్టినట్టు అర్థం అవుతుంది. అంత నేగ్గా మాటల చాతుర్యం వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి జనాలు మైమరిచిపోయి మిస్మరేజ్ అయిపోతారు. వీళ్ళంటే ఇష్టపడిపోతారు అందుకనే జనం. అందుకని సాధారణంగా వీళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళని ఎక్కువ కోరుకుంటారు. వీళ్ళతో ట్రావెల్ చేయడానికి, వీళ్ళతో ఉండడానికి, వీళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ ఏంటంటే వీళ్ళతో ఉంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, వీళ్ళ మాటలు అట్రాక్ట్ చేయడం కానీ, చెలోక్తులు కానీ, లేకపోతే సరదాగా ఏదో పంచులు వేయడాలు కానీ, ఇలాగేంటంటే మాటలతోటి ఎదుటి వ్యక్తుల్ని ఆట పట్టిస్తారు, సరదాగా మాట్లాడతారు, అలాగే సంతోషంగా కలుపుకుపోతారు. అందుకని స్నేహితులు బాగా ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. స్నేహానికి విలువ, ప్రాణం ఇస్తారని చెప్పచ్చు. విలువ కూడా కాదు, విలువ వేరు, ప్రాణం. స్నేహితుల కోసం చాలా ఎక్కువగా సాక్రిఫై చేసేటటువంటి బాగా ఎక్కువ ఉంటుంది. అందులో వీళ్ళ స్నేహితులు కూడా బాగా ఉంటారు. సాధారణంగా నమ్మక ద్రోహులు కన్నా మంచి స్నేహితులు ఎక్కువ ఉంటారు వీళ్ళని చెప్పచ్చు. ఉంటారు, నమ్మక ద్రోహులు లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ వీళ్ళ విషయంలోకి వచ్చేసరికి వీడిని మోసం చేద్దాం అనుకున్న స్నేహితులు కూడా, వీడి ఎంత సిన్సియరే, వీడి వల్ల ఎంత లాభం పొందేమే, వీడిని అనవసరంగా మనం మోసం చేయకూడదే అని బుద్ధి తెచ్చుకునే పరిస్థితి వీళ్ళ బిహేవియర్లో ఉంటుందన్నమాట. చక్కని బిహేవియర్ చేస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే కెరీర్ మీద విపరీతమైనటువంటి శ్రద్ధ, లేదా ఇంట్రెస్ట్, లేదా ఒక కసి, ఒక పట్టుదల. జీవితం పాడవకూడదు, కెరీర్ పాడవకూడదు, కెరీర్లో సెటిల్ అవ్వాలి ఫస్ట్, తర్వాతే సరదాలు సంతోషాలు అని తప్ప చిన్నప్పటి నుంచి ఏదో విలాసాలకి, సంతోషాలకి, లేకపోతే టైం వేస్ట్ పనులకి కాకుండా కెరీర్ సెటిల్ అయ్యాక ఎంజాయ్ చేద్దాం అనుకునే మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి. ఏదో ముందర ఎంజాయ్ చేసేసి తర్వాత ఏదో అని కాకుండా ముందర మనం కెరీర్లో బాగా సెటిల్ అయితే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అనే లక్షణం వల్ల కెరీర్ ఫోకస్ చాలా బాగా పెడతారు వీళ్ళు. అంచేత చదువులో కానీ, వ్యవహారంలో కానీ, విద్యలో కానీ చాలా మంచి సెటిల్మెంట్ అయితే వీళ్ళకి వస్తుంది. ఉద్యోగాలు చాలా తొందరగా వస్తాయి. విదేశీపరమైనటువంటి అవకాశాలు చాలా బాగా వస్తాయి. విదేశీపరమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు వస్తాయి వీళ్ళకి. పెద్ద పెద్ద వ్యవస్థల్లో జాబులు వస్తాయి. వీసాలు సులువుగా వస్తాయి వీళ్ళకి. కావాలని చూసుకోండి, మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది మీకు విదేశాల్లో ఉంటారు. చాలామంది వీసాలు ఈజీగా వస్తాయి వీళ్ళకి. అలాగే అక్కడుండే వాతావరణం కానీ, మనుషుల్ని కానీ ఈజీగా అర్థం చేసేసుకుని వాళ్ళలో కలిసిపోయి
చాలా తొందరగా అక్కడ ఉండే వాతావరణం వీళ్ళ వైపు మలుచుకునే శక్తి వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారు గురు? చూడడానికి చాలా అందంగా ఉంటారు, కొంచెం పొడుగ్గానే ఉంటారని చెప్పొచ్చు. మంచి చామంచాయి కలర్ కానీ, కొంచెం తెలుపు రంగు వర్ణానికి సంబంధించినటువంటి వర్ణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, నుదురు చాలా పెద్దగా ఉంటుంది. ఆడవాళ్ళలో శిరోజాలు చాలా బాగుంటాయి, వీళ్ళకి గోల్డ్ గమ్మును పెరుగుతాయి. అలాగే మామూలుగా కాళ్ళు కొంచెం పొడుగ్గా ఉంటాయని చెప్పచ్చు. కానీ మంచి శారీరక సౌష్ఠవం ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి మామూలుగా హార్మోన్స్కి సంబంధించినటువంటి స్ట్రెంత్, హార్మోన్స్ పరమైనటువంటి బ్యాలెన్సింగ్ చాలా బాగుండడం కారణం చేత చాలా తొందరగా ఉపకాయాలు అవి రావు వీళ్ళకి. తొందరగా వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి వీళ్ళకి. హార్మోన్స్ బాగా వ్యవస్థ చేయడం వల్ల వాళ్ళు ఎలా తిన్నా ఏం చేసినా గమ్మునుగా ఏదో ఒళ్ళు చేసే పరిస్థితి వీళ్ళకి అరుదుగా ఉంటుంది. అంటే అది వేరే మిగతా శారీరకపరమైనటువంటి జీన్స్ ప్రభావం తప్ప సాధారణంగా వీళ్ళకి ఏంటంటే మంచి నాజుగ్గా ఉండడానికి, చాలా శారీరకపరమైన అందం కానీ అన్నీ బాగుంటుంది. వాళ్ళ వ్యవస్థ అంతా కూడా చాలా అందంగా మాత్రం ఉంటారని చెప్పొచ్చు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళలో కూడా బాగా సినిమా యాక్టర్లు కానీ, మామూలుగా సీరియల్స్లో నటించేటటువంటి వాళ్ళు, తర్వాత ఏంటంటే పాటలు, ముఖ్యంగా సంగీతపరమైనటువంటి భావాలు చాలా బాగా ఉంటాయి వీళ్ళకి. రెండోది ఏంటంటే వీళ్ళు పాటలు వింటున్నారనుకోండి, మ్యూజిక్తో పాటుగా భావాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, ఫీల్ అవ్వగలుగుతారు, భావాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే తన్మయత్వం చెందగలుగుతారు, ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు, అందులో ఉండే సాహిత్యానికి ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. అలాగే సాహిత్యం అన్నా, కళలన్నా, డ్యాన్స్ అన్నా, నృత్యం అన్నా, ఎంటర్టైన్మెంట్ అన్నా, పాటలన్నా, సినిమాలన్నా బాగా ఇష్టపడతారు. ఇది సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యవస్థ శుక్రుడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సినిమా ఫీల్డ్ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా ఫీల్డ్లో బాగా రాణిస్తారు వీళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే రాజకీయ పరంగా కూడా చాలా కింద స్థాయి నుంచి చాలా తొందరగా పై స్థాయికి వెళ్ళేటటువంటి మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. ఏ రంగంలో అయినా ఏ రంగంలోనైనా సరే మంచి సక్సెస్ అయితే ఉంటుంది వీళ్ళకి. కాకపోతే ఈజీగా ఏది రాదు. ఇప్పటిదాకా నేను చెప్పింది అంతా కూడా సులువుగా జరగదు. అంత అంటే ఏదో మనం మాట్లాడేసుకున్నంత సులువుగా ఉండదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, విపరీతమైనటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో అవకాశాలు వచ్చిపోతాయి. కాకపోతే వీళ్ళలో ఉండే పట్టుదల, శ్రమ, అంకిత భావం, అన్నిటికన్నా వీళ్ళకి ఏంటంటే గోల్స్, రాజీ పడని తత్వం. ఇలా అవ్వాలంటే అది అవ్వాల్సిందే. మధ్యలో రాజీ పడడం కానీ, వదిలేయడం కానీ, వదిలేసి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం కానీ ఉండదు. దేనిలోనూ సాటిస్ఫై అవ్వరు వీళ్ళు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎదగాలి అనే లక్ష్యం. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం చాలా విజయాలు చూస్తారు వీళ్ళు. 30 సంవత్సరాల దాకా పడతారు, లేస్తారు, ఒడిదుడుకులు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చాలా అపజయాలు ఉంటాయి, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఓ రంగా చెప్పాలంటే 30 సంవత్సరాలకి వీళ్ళు జీవితం చూసేస్తారని చెప్పచ్చు. అంత కష్టపడతారు. 30 సంవత్సరాలకి లైఫ్ అర్థమైపోతుంది వీళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత వచ్చేదంతా కూడా ఇంకా అనుభవ జ్ఞానం, ఇంకా అనుభవంతో ఎన్నో చూస్తేనే ఇలాంటివి అనే స్థితికి వచ్చేస్తారు. కానీ ఆ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉండే అనుభవ జ్ఞానం, ఈ కష్టాల ఫలితం, ఈ పరిస్థితి అప్పుడు ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఈ అనుభవ జ్ఞానం అప్పుడు ఉపయోగపడుతుంది. చాలా మంచి వ్యవస్థ సాధించుకోగలుగుతారు. అయితే వీళ్ళకి వ్యాపారపరమైనటువంటి దిగ్గజాలుగా ఉండగలుగుతారు. వ్యాపార దిగ్గజాలు ముఖ్యంగా ఐరన్, సిమెంటు, ఇటుకలు, తర్వాత ఈ చేపల చెరువులు, పౌల్ట్రీ వ్యాపారాలు, తర్వాత ఆర్గానిక్ పరమైనటువంటివి సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించిన వ్యవహారాలు, మేతలు, తర్వాత ఏంటంటే వైద్యానికి సంబంధించినటువంటివి, లేకపోతే ఈ ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వాటిలో విపరీతమైనటువంటి కలిసి వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాలు కానీ, లేకపోతే ఈ యొక్క కొరియర్ షిప్స్, ఇవన్నిటిలో కూడా వీళ్ళకి చాలా బాగా రాణిస్తుంది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించినటువంటివి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, ఏదైనా కొత్తగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవహారాలు, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా పెద్ద ఇండస్ట్రీలు బాగా వీళ్ళకి బాగా యోగిస్తాయి. చిన్న ఇండస్ట్రీలు కాకుండా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడంలో వీళ్ళు బాగా ప్రావీణ్యులు అవుతారని చెప్పచ్చు. అందుకని వీళ్ళు పర్మిషన్లు తెచ్చుకోగలుగుతారు, తిరగగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అంటే పోరాడగలుగుతారు. అంతే. ఏదో పెద్ద వ్యవస్థలు వీళ్ళు చేయగలుగుతారు. ఆ ధైర్యం ఉంటుంది, ఆ టాక్టిక్స్ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తులతో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో అలా పట్టుకోగలిగి సాధించుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. కాబట్టి పెద్ద వ్యవస్థలే నిర్మాణం చేస్తారు. చిన్న వీళ్ళకి అసలు ఇష్టమే ఉండదు. చిన్న సాటిస్ఫై అవ్వరు వీళ్ళు. భారీ ఆలోచనలన్నీ భారీయే, అన్నీ పెద్ద గోల్స్, అన్నీ ఏది దేనికి సాటిస్ఫై అవ్వరు. ఏది ఉన్నా సరే సాటిస్ఫై అవ్వరు వీళ్ళు. ఇంకా పెద్దది కావాలనుకుంటారు. గృహం అయినా సరే ఏదో చిన్నలు ఉంటే పనిచేయదు వీళ్ళకి. పెద్ద విశాలవంతమైనటువంటి గృహం ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి. కార్లు అయినా సరే లగ్జరీ కార్లు, లగ్జరీ వాహనాలు, అవన్నీ బాగా ఇష్టపడతారు. బ్రాండెడ్ బట్టల విషయంలో రాజీ పడరు వీళ్ళకి. బట్టలు అంటే ఎంత ఇష్టం అంటే
కొంటారు కానీ వేసుకోరు. ఓ మళ్ళీ అదొకట. ఆ, అంటే వేసుకోలేరని కొనేయడం అనమాట. అన్ని చూసింది అలా కొనేయడం అనమాట. అంటే అవసరం ఉన్నా లేకపోయినా బట్టల మీద, అది లేడీస్ అయితే నగల మీద, వీటి మీద ఎక్కువ ప్రావీణ్యత ఉంటుంది. మగవాళ్ళు కూడా ఈ అలంకారం సామాన్లు, వాచీలు, కళజోలు కొంచెం హడావడి అంటే బాగా షోగా ఉండడానికి ఇష్టపడతారని చెప్పచ్చు. షూటు బూటు హడావడి షోగా అందంగా కనపడడానికి బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. అలాగే స్పోర్ట్స్లో ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం, వ్యాయామం అంటే బాగా ఇష్టం, ఆరోగ్యం అంటే చాలా ఇష్టం. అలాగే ముఖ్యంగా ధ్యానము, మెడిటేషను, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలయ దర్శనాలు, ముఖ్యంగా పూజల్లో పాల్గొనడాలు, యజ్ఞాలు, హోమాలు చేయడాలు, ఇలాగ ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన వీళ్ళకి బాగా ఉంటుంది. దైవపరమైనటువంటి దర్శనాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు, ఆలయ దర్శనాలు ఎక్కువ చేస్తారు, గురువుల యొక్క బోధలు బాగా వింటారు, గురు సందర్శన బాగా చేస్తారు. ఏదైనా ఒక మంత్రాన్ని ఉపాసించేటటువంటి లక్షణాలు, మంత్రపరమైనటువంటి వాటి పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఏంటి తెలుసుకోవాలి, ఈ యొక్క జీవితం ఏంటి, లేకపోతే ఈ యొక్క ప్రపంచం ఏంటి, దైవికపరమైన శక్తి ఏంటో తెలుసుకోవాలి, కుతూహలాలు ఇవి వస్తాయి. కాకపోతే ఇవన్నీ కొంచెం ఏజ్డ్ తర్వాత వస్తాయి చెప్పచ్చు. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు ఏంటంటే ఏదో ఉంది శక్తి, అది మనం తెలుసుకోవాలి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇంకో కోణంలోకి మారే పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి భార్య అదృష్టం, వీళ్ళ జీవితంలో భార్యకి భర్త కానీ, భర్తకి భార్య కానీ చాలా అదృష్టం అని చెప్పచ్చు. వీళ్ళకి విపరీతమైనటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి వీళ్ళకి. తల్లిదండ్రుల మీద అంతే విపరీతమైనటువంటి ప్రేమ, భక్తి. రెండోది సేవాగుణం, వీళ్ళలో చెప్పుకోవాల్సింది మర్చిపోయారు అసలు విషయం, సేవాగుణం. మిగతా అంటే కొన్ని రాశుల్లో ఉన్నా కూడా ఏ రాశిలో ఎక్కువ సేవాగుణం ఉంటుంది అని అడిగితే మకర రాశి వారిలో అని చెప్పచ్చు. మకర రాశి వారి ప్రత్యేక లక్షణం అది, చాలా సేవాగుణం. ఇంకా అవతలవాడు ఏ స్థితిలో ఉన్నా కూడా, కుష్ఠరోగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు దైవత్వాన్ని చూడగలిగి సేవ చేసే అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ కానీ, సేవాగుణం కానీ, అంకిత భావం కానీ వీళ్ళలో చాలా బాగా ఉంటుంది. అందుకనే వీళ్ళలో బాగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినా కూడా వాలంటీర్స్గా ఉండగలిగేటటువంటి ఆ లక్షణాలు, ఆ కెపాసిటీ, అది చాలా కష్టం. అది ఈ రోజుల్లో రూపాయి లేకుండా ఎవడ ఏ పని చేయట్లేదు. కానీ వీళ్ళు అలా కాకుండా నాకేంటి అనుకోకుండా నా వల్ల సమాజానికి ఏంటి అనేటటువంటి మంచి లక్షణం, చాలా మంచి లక్షణం అది. దానివల్ల వీళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతులని మాత్రం చెప్తాను. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు బాగా చూస్తారు. తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ, పైకి మాత్రం చాలా అంటే ఏదో కొట్టని మాట్లాడతారు వీళ్ళు. తల్లిదండ్రులు అంటే ఏదో మామూలుగా క్యాజువల్గా మాట్లాడతారు, అతిగా గౌరవాన్ని ఇచ్చేసి. అతిగా భయభక్తులు చూపించరు. మామూలుగా అందరూ ఎలా మాట్లాడతారో తల్లిదండ్రులతో అలాగే మామూలుగానే మాట్లాడతారు. కానీ అంతర్లీనంగా వీళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. అది ఎప్పుడు చూపిస్తారు వీళ్ళంటే చివరి దశలో చూపిస్తారు. చివరి దశలో తల్లిదండ్రులు అస్వస్థతకు గురైనప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు, లేదా పాలసీలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా కేర్, చాలా టైంలో కరెక్ట్గా చెప్పారు. కావాల్సిన టైంలో ఆదుకునేటటువంటి లక్షణం వీళ్ళకి చాలా ఉంటుంది. డబ్బుల విషయంలో కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక అడుగు ముందుంటారు. ఎవరికైనా సాయం చేయడంలో, డబ్బులు ఇవ్వడంలో. ఓ ముష్టోడు కనపడ్డాడు అనుకోండి, మిగతా వాడు ఆలోచిస్తూ వీడు ముందర వేస్తాడు. అలాగే ఏంటంటే దానగుణం బాగా ఎక్కువ, చెలించే గుణం ఎక్కువ. ఏదైనా ఒక బాధ చూసినా, సమస్య చూసినా తెలియకుండా చెలించిపోయి ఏదో చేయాలి వీళ్ళకి. వాడి దగ్గర ఉందా లేదా అన్నది కాకుండా నేను ఏదో చెయ్యాలి అనే వెంటనే ఇమీడియట్లీ స్పందించే గుణం, ఆలోచించకుండా సహాయం చేసే గుణం వీళ్ళలో గొప్ప లక్షణం అని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఆ విషయంలో మాత్రం వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అంతే. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే భార్యాభర్తల మధ్య చక్కని అండర్స్టాండింగ్ ఉంటుంది వీళ్ళలో. ఈ మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో పాటుగా ఆదర్శవంతమైన దంపతులు అని పేరు తెచ్చుకునేటటువంటి లక్షణాలుగా వీళ్ళ జీవనశైలి మార్చుకుంటారు మకర రాశి వారు. వీళ్ళ జంట చూస్తే భలే చూడముచ్చరుగా ఉందిరా, భలే ఉన్నారా వీళ్ళు, హాయిగా భలే కలిసిపోతారు, ఎన్ని దెబ్బలు ఆడుకున్నా వెంటనే కలిసిపోతారు అని అనిపించుకునే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అంచేత వీళ్ళకి మంచి సంతానం, భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగున్నప్పుడే సంతానం కూడా మంచిది కలుగుతుంది అన్నట్టుగా వీళ్ళకి చాలా మంచి ప్రేమతో కూడుకున్నటువంటి సంతానం కలుగుతారు. కాబట్టి ఆ సంతానానికి కూడా వీళ్ళంటే అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మంచి వ్యవహారాలు బాగా ఉంటాయి. రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలతో కూడా స్నేహంగా కలుస్తారు. పిల్లలు అనేది భయపెట్టి ఇంకో రకంగా కాకుండా పిల్లలతో స్నేహం చేసి వాళ్ళలో ఉండే మంచి చెడు తెలుసుకుని అవసరమైతే వాళ్ళలో కలిసిపోయి చెప్తారే తప్ప
తండ్రి అనే ఒక ఇది, తల్లి అనే ఒక భయం, భక్తి, ఇలా కాకుండా పిల్లలని ఎలా పెంచాలో అలా పెంచగలుగుతారని చెప్పచ్చు. దానివల్ల వీళ్ళకి లైఫ్లో లాంగ్ టర్మ్లో కూడా పిల్లలతో రిలేషను స్నేహంగా ఉంటుంది. ఏదో తండ్రి, ఏదో తల్లి, ఏదో పిల్ల అన్నది కాకుండా, అంటే ఏదైనా ఉన్న పిల్లలు కూడా నాన్నతో ఒకసారి చెప్పుకుందాం, లేదా అమ్మతో ఒకసారి చెప్పుకుందాం, అమ్మతో విషయం మాట్లాడదాం అనే ఒక ఫ్రెండ్షిప్ అది చాలా మంచి బాగా మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళు. అందులో మాత్రం అద్భుతం అని చెప్పచ్చు. అలాగే బిజినెస్, ఇంకా బిజినెస్ చేశారంటే వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ చేయగలుగుతారు వీళ్ళు. అంటే బిజినెస్ ఎక్కించేదాకా కూడా స్టార్టింగ్లో వీళ్ళు ఆహార నిశలు శ్రమ పడతారు. రాత్రి అనగా పొగలనగా ఇంకా నిద్ర, నిప్పులు, ఆహారం ఏమీ అక్కలేదు వీళ్ళకి సక్సెస్సే కావాలి. వీళ్ళకి పని రాక్షసులు అని ఒక రంగా చెప్పచ్చు. అలాగే పట్టుకుంటే అది సక్సెస్ అయ్యేదాకా వదలనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఎందులోనూ కూడా తొందరగా సక్సెస్ అవ్వరు. చాలా తొందరగా ఏది రాణింపు ఉండదు. పడి లేచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. 30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఎన్ని దెబ్బలు తినాలో, ఎన్ని నష్టపోవాలో, ఎన్ని అవమానాలకు గురవ్వాలో అన్ని అవమానాలకు గురవుతారు. ఓ రంగా చెప్పాలంటే మనసు రాయిపోతుంది. శారీరకంగా మనసు ఏంటంటే అన్ని సమస్యలు చూసి వీళ్ళకి మనసు రాయిపోయి ఇంకా ఏం వచ్చినా పోతే పోనీ, ఇంతకన్నా చూసేది ఏమీ లేదు, కష్టం అనే స్థితికి వెళ్ళిపోయి మంచి స్ట్రాంగ్ అయిపోతారు, ఒక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పచ్చు. బిజినెస్లో కూడా చాలా పట్టుదల, ఓర్పు, సహనం ఉంటాయి. రెండోది, ఎదుటి వ్యక్తులని ఎలా నమ్ముతారో అలాగే నమ్మకుండా కూడా ఉంటారని చెప్పచ్చు. అంటే పూర్తిగా నమ్మరు, విశ్వాసంగా. వీడు ఎప్పటికైనా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అని ఒక పాయింట్లో ఆలోచిస్తుంటూ, ఒక కోణంలో ఆలోచిస్తూనే ట్రావెల్ చేస్తారు తప్ప గుడ్డిగా నమ్మేయడం, గుడ్డిగా ఎవడో మాట్లాడితే ఇదైపోవడం ఉండదు. అయితే వీళ్ళకి సాధారణంగా పొగడతలు అంటే చాలా ఇష్టం, కానీ పొగడతలు నమ్మరు వీళ్ళు. పొగడడం అంటే ఇష్టం, ఎవరన్నా పొగిడితే చాలా ఆనందంగా ఉంటుంది, కానీ పొగిడిన వాళ్ళు మాత్రం నమ్మరు. ఇలాగేంటంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి చాలా మంచి హావభావాలతో ఉంటారని చెప్పచ్చు. ఎక్కువ నవ్వుతూ ఉంటారని చెప్పచ్చు వీళ్ళు. సరదాగా, సంతోషంగా నవ్వుతూ, చూడడానికి లోపల ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా పైకి నవ్వుతూ సంతోషంగా కనపడతారు. అలాగే కుటుంబపరమైనటువంటి కుటుంబ వ్యక్తుల్లో, కుటుంబంలో ఈయనకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈయన వచ్చారంటే అందరూ ఒక ప్రత్యేకంగా చూడడం కానీ, ఈయన వచ్చాడంటే ఒక ప్రత్యేకంగా ఒక విలువ ఇవ్వడం కానీ, అలాగే కుటుంబంలో ఈయన కూడా నా అనుకుంటాడు ప్రతి ఒక్కళ్ళని. కుటుంబంలో ఉండే దూర చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వాళ్ళని కూడా నా దగ్గర వాళ్ళు, వాళ్ళకి ఏదైనా చేయాలి, హెల్పింగ్ నేచర్లో ముందుంటారని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఫంక్షన్ కూడా జరిగింది అనుకోండి, ఏదో వెళ్ళావా, భోజనం చేసి కూర్చొని చూసి వచ్చేసామా కాకుండా అక్కడ నేను ఏం సర్వీస్ చేయగలను, నా వంతు ఎంతవరకు నేను పని చేయగలను, అలాగా సర్వీస్. వచ్చామంటే ఏదో పని చేద్దాం, సరదాగా కలిసిపోదాం తప్ప ఓపిక ఉన్నా లేకపోయినా, అది గొప్పతనం. ఓపిక ఉన్నా లేకపోయినా పరోపకారం, సహాయం చేసేటటువంటి గుణంలో వీళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే వీళ్ళకి స్నేహితులు, ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు. వీళ్ళకి ప్రాణ స్నేహితులు అని చెప్పచ్చు. రిలేషన్స్ పరంగా మటుకు పర్ఫెక్ట్గా ఉంటారు. అద్భుతమైన రిలేషన్ అనమాట, చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. ఆడవారికి చెప్తారా? చెప్తాను, మకర రాశి తప్పకుండా చెప్తాను. అయితే వీళ్ళలో రాజకీయ నాయకుల గురించి బాగా చెప్పుకోవాలి. ఈ రాశిలో రాజకీయ నాయకులకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాశిలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తాననుకుంటే కనుక ఈజీగా రావచ్చు. మిగతా వాళ్ళలో ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మీకు రాజకీయాలు చాలా బాగా సూట్ అవుతాయి, చాలా తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు. రెండోది ఏంటంటే కనుక నాయకత్వాలు ఈజీగా వస్తాయి వీళ్ళకి. కారణం ఏంటంటే కనుక వీళ్ళకి ప్రజలను ఆకర్షించుకునే గుణంతో పాటుగా వాక్చాతుర్యం ఉంటుందని చెప్పారు కదా. స్పీచెస్లో కానీ, సభల్లో కానీ జనాల్ని ఆకట్టుకునేటటువంటి లక్షణం వీళ్ళకి చాలా బాగా ఉన్న కారణం చేత వీళ్ళు చాలా తొందరగా రాజకీయ నాయకులుగా ఎదగలుగుతారు. ముఖ్యంగా రాజకీయానికి కావాల్సింది అదే, ముందర మాట. ఫస్ట్ మాట బాగుండాలి. మాట బాగుంటే నువ్వు పని చేసావో పని చేయలేదా పక్కన పెట్టే. ఒకవేళ పని చేసావనుకో, చేశారని చెప్పుకోండి. చేయలేదనుకో, ఇన్ని కారణాలు చేసి చేయలేకపోయాను కానీ చేయాలనుంది, నీకు చేస్తానని చెప్పినా కూడా ప్రజలు సంతోషిస్తారు. సో ఆ టైప్ ఆఫ్ ఏంటంటే వీళ్ళకి నిజాయితీగా మాట్లాడుతున్నాడు అనే మాట తీరుతో మాట్లాడతారు వీళ్ళు. అంటే నమ్ముతారు. కొంతమంది నిజం చెప్పినా నమ్మరు, అబద్ధం చెప్పినా నమ్మరు. వీళ్ళు అబద్ధం చెప్పినా నమ్ముతారు జనాలు. అంటే అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడగలిగేటటువంటి, మల్టు చేయగలిగేటటువంటి మాట తీరు వీళ్ళకి ఉండడం వల్ల రాజకీయాలకు చాలా ముఖ్యం అది. కాబట్టి రాజకీయ నాయకులకి ఉంటుంది. రెండోది ఏంటంటే రాజకీయాలు ఇంకో ముఖ్యంగా కావాల్సింది ప్రత్యర్థుల్ని అంచనా వేయగలగడం. వీళ్ళు అందులో నేర్పరులు. ఇందులో రాజకీయమనే కాదు, ఒక కోర్టు వ్యవహారాలు చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, బిజినెస్లు చూసుకున్నా, ఉద్యోగాల్లో ఎన్నైనా సరే ఎవడు నన్ను దెబ్బ కొడతాడో వీళ్ళకి ముందర అర్థమైపోతుంది. ఎవడు దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నాడో
వీళ్ళు అర్థం చేసుకుని ముందుగానే వీళ్ళు జాగ్రత్త పడిపోయే గుణం వీళ్ళకి ఉంటుంది. ఆ నేక్నెస్, ఆ నేర్పరతనం, షార్ప్ బ్రెయిన్ అని చెప్పొచ్చు అనమాట. బాగా ఈజీగా అవతలవాడి మాట తీరుని బట్టి అవతలవాడు వీడి గురించి ఏమనుకున్నాడు అర్థం చేసుకుంటాడు. ఆవలిస్తే బెగులు ఎక్కటేసే గుణం వీళ్ళకి ఉంటుంది. అలా లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి అద్భుతంగా రాజకీయాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారు. రెండోది ఇంకా స్త్రీల గురించి చెప్పుకుందాం. స్త్రీలే చాలా ముఖ్యం. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్త్రీలు అని చెప్పొచ్చు. ఎన్జిఓస్ అంటారు చూసారా, ఆ ఎన్జిఓస్ చేసే వాళ్ళలో మకర రాశి వాళ్ళు చాలా ఎక్కువ. సర్వీస్ ఓరియంటెడ్లో మకర రాశి వాళ్ళు చాలా ఎక్కువ. వీళ్ళకి చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ స్త్రీలలో. ఇంట్లోనే ఉంటూ ఇంట్లో సమస్యల్ని పోరాడగలుగుతారు, బయట సమస్యల మీద పోరాడగలుగుతారు, స్త్రీల హక్కుల గురించి అని. లేకపోతే ఇలాగేంటంటే ఒక సమాజపరమైనటువంటి హితాన్ని కోరుకునేటటువంటి ప్రత్యేక అభ్యుదయ భావాలు కలిగిన స్త్రీలుగా ఇందులో ఉండగలుగుతారు. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా వీళ్ళకి ప్రత్యేక పోర్షన్ ఉంటుంది. అంటే ఒక బాధ్యత కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ కానీ, ఒక హుందాతనం, ఒక హోదా, ఒక గౌరవ మర్యాదలు, ఒక రెస్పెక్ట్ వీళ్ళ ఫ్యామిలీస్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ పద్ధతి, నడవడిక, వీళ్ళ జీవన విధానం, లైఫ్ స్టైలు, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళు ఇంటిని చక్కదిద్దుకునే గుణం, వీళ్ళు భర్తని చక్కదిద్దుకునే గుణం, వీళ్ళు పెద్దవాళ్ళని కుటుంబాన్ని చక్కదిద్దే గుణం చూసి ప్రతి ఒక్కరు వీళ్ళకి దాసోహం అయిపోతారు, గౌరవిస్తారు ముఖ్యంగా. అంతే కదా, సక్సెస్ఫుల్ ఉమెన్ ఉన్నదనుకోండి అవతల వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, లేదా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు కదా. అలాగే వీళ్ళని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేసే గుణాలు వీళ్ళలో చాలా ఉంటాయని చెప్పచ్చు. వీళ్ళకి ముఖ్యంగా మకర రాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి ఏంటంటే చూడండి, ఫామ్ హౌస్లు, ఏదో ఊరికి దూరంగా ఒక చిన్న హౌస్ ఉండి దాని చుట్టూ సరదాగా మొక్కలు ఉండాలి, లేదా మిద్దె తోట వ్యవసాయాలు చేయాలి, మనం పండించుకునేటువంటి పంటలు మనమే తినాలి, ఇలా పూల మొక్కల పట్ల వీటి పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. లేదా కుక్క పిల్లలు పెంచుకోవడం, పిల్లి పిల్లలు పెంచుకోవడం, ఇలాగ జంతు ప్రేమ, వాటి పట్ల ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుట్లు, అల్లికలు, ఆర్ట్స్, లేకపోతే ఈ ఎంబ్రాయిడరీలు, రకరకాలు కళల పట్ల విపరీతమైనటువంటి మక్కువ, ముగ్గుల పట్ల ఆసక్తి, ముఖ్యంగా ఈ అందంగా తీర్చి డెకరేషన్స్, ఏదైనా ఫంక్షన్లు ఉందంటే వీళ్ళు బాగా డెకరేషన్ చేస్తారు. ఇంట్లో ఏదైనా వరలక్ష్మి వ్రతాలు చేసుకుని ఇంకోటి చేసుకుని డెకరేషన్లు చేయడాలు, డెకరేషన్స్ పట్ల ఆసక్తి, స్కిల్స్ బాగుంటాయి వీళ్ళకి. అందుకనే ఒకవేళ కనుక ఆడవాళ్ళలో కనుక ఎడిటర్ల కింద వాళ్ళ కింద వీళ్ళ కింద వచ్చినా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్లుగాను వాటిలోని వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పచ్చు. వీళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. వీళ్ళకి బాగా ఏంటంటే ఏ కలర్ కాంబినేషన్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో కూడా వీళ్ళు బాగా నేర్పరతనంగా ఉంటారని చెప్పచ్చు. అలాంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ వీళ్ళకి బాగా ఉంటాయి. అలాగే భర్తల బిజినెస్లకి సపోర్ట్ చేయడాలు, భర్తల ఏదైనా ఉద్యోగ వ్యవహారాల్లో కూడా వీళ్ళు సలహాలు ఇవ్వగలగడాలు, వ్యవహారాలు వీళ్ళు బాగా చేయగలుగుతారు. వీళ్ళలో చదువుకోని వాళ్ళు ఉన్నా కూడా చదువుకి సంబంధం లేని తెలివితేటలు విపరీతంగా ఉండి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడగలుగుతారు. వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా వాళ్ళంతా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని అవకాశాలు తెచ్చుకుని చేసి సక్సెస్ అవ్వగలిగే కెపాసిటీ వీళ్ళలో ఉంటుందని చెప్పచ్చు. ఒక మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ ఒక కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కానీ ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషుల్లో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక వీళ్ళలో కూడా ఏంటంటే విపరీతమైనటువంటి లౌల్యం బాగా ఉంటుంది. కొన్ని వీళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏంటంటే విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి వీళ్ళకి. అంటే ధనపరమైన కోరిక విపరీతంగా ఉంటుంది, భోగపరమైన లాలస విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి భోగాలు చాలా కావాలి, అన్ని రకాల భోగాలు కావాలని అనుభవించేయాలనుకుంటారు వీళ్ళు. ఏది ఈ జన్మలో అన్నీ అనుభవించేసి పోవాలి, చూసేయాలి, విదేశాలు వెళ్ళిపోవాలి, విహారయాత్రలు చేసేయాలి, భోగపరమైన వస్తువులు కొనేయాలి, సుఖం భోగం అన్నీ అనుభవించాలనే గుణం విపరీతంగా లాలసగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు పిచ్చి విపరీతంగా ఉంటుంది, సంపాదనపరమైన పిచ్చి బాగా ఉంటుంది. ఇంట్లో కనపడిన ప్రతి వస్తువు ఇంట్లో ఉండాలనుకుంటారు, లగ్జరీకి బాగా ఇష్టపడతారు, డబ్బులు పోయినా పర్వాలేదు సుఖంగా ఉండాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అలాగే కాగితాలు బాగా ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి, వస్తువుల పట్ల కాపీనం బాగా ఉంటుంది. స్త్రీలలో అయితే నగల పిచ్చి విపరీతంగా ఉంటుంది, బట్టల పిచ్చి అయితే ఇంక చెప్పక్కర్లేదు, వస్తువుల పిచ్చి విపరీతంగా ఉంటుంది. అలంకారం వస్తువులు అంటే వీళ్ళు చాలా బాగా ఇష్టపడతారు, మేకప్లకి వాటికి వీటికి కూడా చాలా బాగా ఇష్టపడతారు, అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వీళ్ళు అందంగా లేకపోతే వీళ్ళకి విరక్తి కలుగుతుంది. శారీరక సౌష్ఠవం పట్ల శ్రద్ధ పెడతారు, చాలా ప్రత్యేకంగా వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకుంటారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను భిన్నంగా కనపడాలి అనే ప్రత్యేక లక్షణాలు
వీళ్ళలో అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి వీళ్ళలో కూడా ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు లేదా వ్యామోహాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు, మామూలుగా కాదు. ఇంకా లవ్ మ్యారేజ్ ఇలాంటివి విపరీతంగా ఉంటాయి, లవ్ మ్యారేజ్లు విపరీతంగా ఉంటాయి. లవ్ మ్యారేజ్లు చాలా ఎక్కువ సక్సెస్లు చూస్తాం, సక్సెస్ రేట్లు ఎక్కువ చూస్తాం వీళ్ళల్లో లవ్ మ్యారేజెస్. కానీ ప్రేమించిన వెంటనే పెళ్ళిళ్ళు జరగవు వీళ్ళకి. ఓకే. టైం ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్లు మ్యాచ్ అవ్వడం కానీ ఇంకోటి కానీ కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే వ్యక్తులకి మధ్య పరస్పర అభిప్రాయపరమైనటువంటి వ్యవహార విషయాల్లో కొంచెం మనస్పర్ధలు కానీ ఇంకోటి కానీ ఉంటూ ఉంటాయి. కానీ ఎట్టకేలకు వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పచ్చు. కానీ అది విచిత్రం ఏంటంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా రిలేషన్స్ బాగుంటాయి వీళ్ళకి. అది అంటే కొంతమంది పెళ్లికి ముందర ప్రేమించుకుంటారు, వీళ్ళు ప్రేమించిన తర్వాత కూడా అది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించగలిగేటటువంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. అంతే కదా, ఎప్పుడు ప్రేమిస్తే ఏంటి, ముందర ప్రేమించి పెళ్లి చేసుకోవాలి ఏం లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం ఇంకా గొప్ప లక్షణం. ఆ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాకపోతే వీళ్ళ జీవితాల్లో కూడా మధ్యలో ఈ వివాహేతర సంబంధాలు కానీ కామపరమైన కోరికలు వ్యామోహాలు చాలా ఎక్కువ ఉంటాయి. అనుకోకుండా స్త్రీలలో ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే పరిస్థితులకి లొంగవలసిన పరిస్థితి వీళ్ళ జీవితాల్లో చాలాసార్లు ఎదురవుతుంది. చాలాసార్లు తప్పు చేయకూడదు అనుకుని చేసేటటువంటి పరిస్థితికి దిగజారే పరిస్థితి, కొంత అవమానానికి గురయ్యే పరిస్థితి, కొన్ని పరిస్థితులకు లొంగే పరిస్థితులు మాత్రం వీళ్ళ జీవితంలో చాలాసార్లు తప్పవు. కాకపోతే ఏదేమైనా కూడా వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వీళ్ళని పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు కూడా ఉంటుంటాయి వీళ్ళ జీవితాల్లో. అందులో ఎక్కువ స్త్రీలకు ఉంటాయి, పురుషులకు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంచేత వీళ్ళు వివాహేతర సంబంధాల విషయాల్లోనూ లేదా కొంతమంది స్త్రీ పురుష వ్యవహారాల విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. రెండు ఉద్యోగాలు చేసే చోట కూడా పరపురుష పరస్త్రీ వ్యామోహాల విషయాల్లో కంపల్సరిగా ఏదో ఒక టైంలో లైఫ్లో కంపల్సరిగా వ్యవహారాలు అయితే నడుస్తాయి, తప్పనిసరి పరిస్థితుల్లో నడుస్తాయి. కాకపోతే వాటి నుంచి ఎంత తొందరగా బయటపడగలిగితే వీళ్ళు అంత సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే కొంచెం చాలా ఇబ్బందులు అయితే ఫ్యామిలీ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొంచెం క్లేశాలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాకపోతే అలా అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ పాడు చేసుకోవడం కానీ భార్యాభర్తల మధ్య పరస్పర వ్యవహారాలు రావడం కానీ లేకుండా మళ్ళీ తిరిగి చక్కదిద్దుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. సాధారణంగా ఈ రాశిలో ఉండే వాళ్ళలో విడాకులు తక్కువ చూస్తామని చెప్పచ్చు. ఎందుకంటే రిలేషన్ బాగుంటుంది వీళ్ళకి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ వ్యవహారం చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారకర్తలని చెప్పచ్చు. తర్వాత ఏంటంటే వీళ్ళకి తట్టుకునే గుణం బాగా ఉంటుంది. అంటే చలిని తట్టుకోగలుగుతారు, ఎండని తట్టుకోగలుగుతారు, పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారు, కష్టాన్ని తట్టుకోగలుగుతారు, ఓర్పుగా ఉండగలుగుతారు వీళ్ళు. అంచేత శారీరకపరమైనటువంటి దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు అంటారా ఖచ్చితంగా వస్తాయి, అనుమానం ఏమీ లేదు. కానీ యుక్త వయసులో రావు వీళ్ళకి, సాధారణంగా మధ్య వయసులో కానీ చివరి వయసులో కానీ ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండవు. కారణం ఏంటంటే దానికి కూడా కారణం చెప్తాను. వీళ్ళకి ఆహారపరమైనటువంటి లౌల్యం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ కంట్రోల్ అసలు చేసుకోలేరు వీళ్ళు. వీళ్ళకి విపరీతమైనటువంటి ఆహార పిచ్చి, ఇంకా స్వీట్లు అంటే బాగా ఇష్టపడతారు, మసాలా పదార్థాలు బాగా ఇష్టపడతారు, బిర్యానీలని రకరకాల అంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్లని బయట పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. కొంచెం నూనె సరుకుల్ని వాటిని కూడా బాగా ఇష్టపడతారు. ఇలాగేంటంటే కొంచెం ఫుడ్ పరమైనటువంటి వ్యవహార విషయంలో కంట్రోల్ చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా కంట్రోల్ చేయలేకపోవడం, ఆహారపరమైన లౌల్యం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అయితే గురవుతాయి. కాకపోతే చిన్నతనంలో ఎక్కువ వ్యాయామాలు చేస్తారు, కానీ మధ్య వయసులో వచ్చేసరికి బిజీ లైఫ్ షెడ్యూల్ ఎక్కువైపోతుంది వీళ్ళకి. ఆ బిజీ షెడ్యూల్ వల్ల బిజీ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళు వ్యాయామం పట్ల ఎంతో శ్రద్ధ ఎంతో ఆసక్తి ఉన్నా చెయ్యలేని పరిస్థితులు ఎక్కువైపోయి దానివల్ల కూడా వీళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారని చెప్పచ్చు. న్యాచురల్గా వీళ్ళకి చాలా బలమైన ఆరోగ్యం ఉంటుంది. ఎవరైతే ఒక స్థితప్రజ్ఞతతోటి మితాహారాన్ని తీసుకుని వ్యాయామం చేస్తూ కొంచెం ఒక గంట అరగంట డివోషనాలిటీలో ఉంటే వీళ్ళకి చాలా శాతం రోగాలు గమ్మును రావు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే వీళ్ళలో ఉండే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ప్రమాదం యాక్సిడెంట్ జరిగే అవకాశం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లోనూ 45 సంవత్సరాల్లోనూ ఎక్కువ ఉంటుంది. శస్త్రచికిత్స అవకాశం 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల్లో 1 లేదా 2 శస్త్రచికిత్స అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో పర్టికులర్గా తీవ్ర ధన నష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ దేని బట్టి ఆధారపడి ఉంటాయంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అందులో ఏం చేయాలంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి లేదా ఇంకా ఏదైనా పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఏంటంటే మాకు ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైము అడిగితే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు చెప్తే మేము పర్సనల్గా జాతకం చూసి అసలు లగ్నం ఏమైంది ఫస్ట్, ఎందుకంటే లగ్నాన్ని బట్టి అసలు జాతకం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి చూసి
దాన్ని బట్టి ఏ సమయంలో ప్రమాదాలు ఉన్నాయి, ఏ సమయంలో ఆర్థిక వృద్ధి ఉంది, ఏ సమయంలో నష్టపోకుండా ఉంటారు, ఏ సమయంలో పెట్టుబడి పెట్టాలి, ఏ సమయంలో ఉద్యోగ వ్యాపార విషయాలు నిర్ణయం తీసుకోవాలి, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇలాగంటే పర్సనల్ విషయాలన్నీ కూడా జాతకాన్ని బట్టి వస్తాయి. అది ఇంకా డీప్గా మనం అనాలిసిస్ చేసి ఇంకా చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి పర్సనల్ జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి, లగ్నాన్ని బట్టి అది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి లైఫ్లో ఈ ప్రమాదాలు మాత్రం ఉంటాయి, పొంచి ఉంటాయి. దానికి ఎప్పుడు జాతక పరిశీలన చేయించుకుని జాగ్రత్త పడాలి, ముందుగానే వాటికి పరిహారాలు చేసుకుని జాగ్రత్త పడాలి తప్ప ఏదో అప్పుడు ఏదో అయిన తర్వాత ఏదో చూద్దాం అనుకుంటే మాత్రం వీళ్ళు దెబ్బతింటారు. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువ శివారాధన, విష్ణుమూర్తి ఆరాధన, 2 ఆరాధనలు బాగా చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన, లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు. న్యాచురల్గానే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది. శనివార నియమాలు నాకు తెలిసి ఎక్కువ చేస్తారు వీళ్ళు. ఆలయ దర్శనాలు బాగా చేస్తారు, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. చాలా మంచి దానగుణం, దయాగుణం, పెద్దలంటే ప్రేమ, భక్తి, ఆసక్తి చాలా బాగా ఉంటాయి వీళ్ళకి చెప్పచ్చు. కలిసి వచ్చే రంగు కానీ వారం వీళ్ళకి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది, అలాగే మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది, అలాగే తెలుపు రంగు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుందమ్మా. వారం గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే వారం ఏంటంటే కనుక శుక్రవారం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఏంటంటే కనుక బుధవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఈ 2 వారాలు కూడా వీళ్ళు చాలా బాగా వినియోగించుకోవచ్చు అని చెప్పచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏంటంటే కనుక 1 బాగా కలిసి వస్తుంది, తర్వాత ఏంటంటే 6 బాగా కలిసి వస్తుంది, తర్వాత 9 బాగా కలిసి వస్తుంది. లక్కీ 9 కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలలో మీకు ఇవన్నీ కూడా జరిగాయా లేదా, దగ్గరగా వచ్చాయా లేదా, ఇందులో నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ప్రేక్షకులకు మాత్రం ఒకసారి కింద కామెంట్ పెట్టండి. ఏం చేద్దానంటే మీకు ఎంత % వరకు నేను చెప్పినవి జరిగాయి లేదా మీకు ఆ లక్షణాలు ఉన్నాయనే విషయం కింద కామెంట్ పెట్టారనుకో మాకు తెలుసుకోవడానికి బాగుంటుంది, మిగతా జనాలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి దయించి ప్రేక్షకులకు బద్దగించకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం ఎంతవరకు మేము చెప్పిన దగ్గరగా ఉంది మాత్రం ఎంత % అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. రెండోది ఏంటంటే ఇంకా మేము చాలా విషయాలు చెప్పాం, కానీ ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక ఏ కోణంలో ఏ విషయాల గురించి మీకు ఇంకా డౌట్లు ఉన్నాయో కూడా కామెంట్ పెట్టండి. అప్పుడు నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం ఇంకా అనాలిసిస్ చేసి చెప్పడానికి బాగుంటుంది. అది రెండో విషయం ఏంటంటే కనుక లైక్ కూడా కొట్టాలి ఖచ్చితంగా. ఏం చేద్దారంటే అది లైక్ కొట్టారనుకోండి, దానివల్ల మనకి కూడా మనం చెప్పింది వాళ్ళకి అర్థమైంది, ఇష్టపడ్డారనే విషయం మనకు అర్థమవుతుంది. చేత ప్రజలు కూడా ఏంటంటే మీకు చెప్పింది నచ్చింది, బాగా అర్థమైంది, లేదా ఆ లక్షణాలు మీకు ఉంటే లైక్ కూడా ఖచ్చితంగా కొట్టడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఏమ్మా? తప్పకుండా గురుగారు. అసలు ఇంత చెప్పినాక ఎవరైనా లైక్ కొట్టకుండా ఉంటారా మీ వీడియోకి? సంతోషం. సో విన్నారు కదా, మకర రాశి గురించి అయితే మనం ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా మేము పాయింట్స్ మిస్ అయ్యాము అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోకి ఉపయోగపడుతుంది. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లానే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా, ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.